వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ నివాసంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI ఈ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు మేరీల్యాండ్లోని ఆయన నివాసంలోనే జరిగాయి. అయితే రహస్య పత్రాలకు సంబంధించిన ఉన్నత స్థాయి జాతీయ భద్రతా విచారణలో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు చెప్తున్నారు. భారత్పై డొనాల్డ్ ట్రంప్ విధానాలను బోల్టన్ ఇటీవల తీవ్రంగా విమర్శించారు. ఈ విషయం తెలిసిందే. విమర్శించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు రాజకీయంగా గమనార్హ పరిణామంగా మారింది. అయితే న్యూయార్క్ పోస్ట్ ప్రచురించిన కథనాల ప్రకారం చూస్తే ఈ సోదాలు FBI డైరెక్టర్ కాజ్ పటేల్ ఆదేశాల మేరకే జరిగాయి అని. ఈ ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే కాజ్ పటేల్ తన ఎక్స్ అంటే మాజీ ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ చట్టానికి ఎవరూ అతీతులు కాదు, FBI ఏజెంట్లు తమ విధిని నిబద్ధతతో నిర్వహిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించి ట్వీట్ చేసుకొచ్చారు. అయితే ఈ విచారణ అసలు 2018-19 మధ్య ట్రంప్ ఆధ్వర్యంలో బోల్టన్ జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్న సమయంలోనే ప్రారంభమైంది. అయితే జో బైడెన్ అధ్యక్ష పదవిలోకి వచ్చాకే తాత్కాలికంగా దీన్ని నిలిపివేయబడినట్లు సమాచారం కూడా వచ్చింది. ఇప్పుడు ట్రంప్ తిరిగి రాజకీయంగా చురుగ్గా మారిన నేపథ్యంలో ఈ కేసు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తెరపైకి వచ్చింది. అయితే జాన్ బోల్టన్ 2018 నుంచి 2019 మధ్య ట్రంప్ ఆధ్వర్యంలోనే జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. 2020లో ఆయన ఒక పుస్తకం రాశారు. దాని పేరు ద రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. ఈ పుస్తకంలోనే ఆయన ట్రంప్ పరిపాలనపై పలు చోట్ల తీవ్రంగా విమర్శలు కూడా చేశారు. గోప్యతలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు అన్న ఒక్క కారణంతోనే ట్రంప్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని ప్రచురించకుండా ఆపేసింది, అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అయితే బోల్టన్ న్యాయపరంగా తాను ఏ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని ఇవన్నీ అవాస్తవాలని ఖండించారు కూడా. అయితే రీసెంట్గానే బోల్టన్ ట్రంప్ విదేశాంగ విధానాలను గట్టిగా విమర్శించారు. ఈ నెల మొదట్లోనే ఆయన కొన్ని మాటలు మాట్లాడారు ఓ భారతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. దాంట్లో ట్రంప్ భారత్తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అనవసరంగా కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్ప, కొనుగోలు చేస్తున్నందుకే భారత్పై భారీగా టారిఫ్లు విధించటం అమెరికా భారత సంబంధాలకు తీవ్ర భంగాన్ని కలిగించే నిర్ణయమని కూడా బోల్టన్ పేర్కొన్నారు. అయితే ఈ విధానం భారత్ బీజింగ్ మాస్కో కూటమి వైపు మరింతగా నెట్టేస్తుందని ఆయన హెచ్చరించారు కూడా. ఇట్లా హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్య జాన్ బోల్టన్ పేరు ఇటీవల భద్రతా అనుమతులు రద్దు చేసిన అధికారుల జాబితాలో చేర్చడంతో ఈ చర్యలు రాజకీయంగా మరియు ప్రతీకార ధోరణిలో భాగమేనా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. వాస్తవంగా బోల్టన్ ట్రంప్కు గత కొంతకాలంగా తీవ్రమైన విమర్శకుడిగా ఉన్నారు. ఇట్లా మారిపోయారు ఆయన. ఈ సమయంలో జరిగిన FBI దాడికి మరింత రాజకీయ ప్రాధాన్యతనిస్తోంది. ఈ కేసు దర్యాప్తు ఎలా సాగుతుంది, ఇందులో బోల్టన్ పై నిజంగానే గోప్యంగా ఉన్న ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయా అన్న దానిపై స్పష్టత రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే ఈ సంఘటన ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో మరో వేడెక్కిన అంశంగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్లు తెలియాల్సి ఉంది. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.